అందరికీ నమస్తే అండి. సో లాస్ట్ క్లాస్లో మనకు వచ్చేసి డ్రాయింగ్లో మనకి ఏం నేర్చుకున్నామంటే సో దాని యొక్క ఇంట్రొడక్షన్ అనేది నేర్చుకున్నాం, సిలబస్ అనేది నేర్చుకున్నాం. ఓకే, సిలబస్ అనేది ఏంటనే చూసాం, రైట్. వాటితో పాటు ఏంటంటే డ్రాయింగ్ షీట్స్ అనమాట. ఏంది డ్రాయింగ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షీట్స్ యొక్క మెజర్మెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటనేది ఆల్రెడీ చెప్పాం. ఎన్ని టైప్స్? A0 to A4 ఉందని చెప్పాం. దీంట్లో స్మాలెస్ట్ వన్, లార్జెస్ట్ వన్. స్మాలెస్ట్ అంటే ఏం చెప్పాము? A4 అని చెప్పాము. సో A0 అనేది ఏంటి? లార్జెస్ట్ వన్ షీట్. సో దీని యొక్క మెజర్మెంట్స్ ఏం చెప్పాము? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసా? సో 841 to 1189 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడికి వస్తుందని చెప్పాం, దీంట్లో ఆఫ్ ఇక్కడికి వస్తుందని చెప్పాం. సో అవన్నీ కూడా నువ్వు వేసుకొనవచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు జాలు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకుంటే జాలు. ఇది ఎలా అంటే ఒకసారి చెప్తాను వినండి. 841 into 11 ఎంత? 89. ఓకే, సో ఇది మనకి ఇది ఆల్రెడీ మనం చెప్పాం కదా. ఇది ఏ షీట్ యొక్క మెజర్మెంట్స్? A0 యొక్క మెజర్మెంట్ అన్నిటికన్నా పెద్దదన్నమాట ఇది, రైటా. ఇప్పుడు ఏంటంటే మనకి A1కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ అనేది లెంత్ అనేది ఇటు వస్తుంది అనమాట, విడ్త్ కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో ఆఫ్ అనమాట. 1189/2 ఆఫ్. 5 18 4 అంతేంది 594. అంటే పాయింట్లు ఏమి వేయక్కర్లేదు, 594 అనేది వస్తుంది. ఇది ఏ మెజర్మెంటు? ఇది A1 యొక్క మెజర్మెంట్. తర్వాత 594 అనేది ఇటు వస్తుంది. 841లో ఆఫ్ ఎంత? 220 420 కదా, 420. ఇదేది? A2. ఓకే, అర్థమైందా? తర్వాత 420 ఇక్కడికి వస్తుంది. సో 590లో ఆఫ్ ఎంత? 500లో 250 + 45 + 2 అంటే 297. ఇదేంటి? A3. అర్థమైందా? నువ్వు A4 వచ్చేసరికి ఈ 297 అనేది ఇక్కడికి వస్తుంది. 420లో ఆఫ్ 210. అర్థమైందా? ఇది A4 యొక్క షీట్ మెజర్మెంట్స్. ఇది అర్థమైంది కదా అందరికీ? సరే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే షీట్ ఉంటుంది కదా, షీట్ గురించి మాట్లాడు. ఫోల్డింగ్ ఆఫ్ షీట్స్ మీకు రాదు, కానీ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ అనేది దాని మీద ఇచ్చేస్తాను, చిన్నది. ఓకే, ఐడియా అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, నా ఫోల్డింగ్ ఆఫ్ షీట్స్ అనమాట. ఎలా ఫోల్డ్ చేస్తాం? ఇక్కడ చూసారా, 3 టైప్స్లో మనం ఫోల్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి టైటిల్ బాక్స్ అనేది ఉంటుంది, రైటా. ఇక్కడ మనకి టైటిల్ బాక్స్ అనేది ఉంటుంది. మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ ఫోల్డ్ చేసిన షీట్ మీద ఆ టైటిల్ బాక్స్ అనేది కనిపించాలి. ఓకే, ఇక్కడ కనిపిస్తే నీ పేరు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనేమో సో ఈ టైటిల్ బాక్స్ కనిపించేటట్టు ఫోల్డ్ చేయాలి. ఓకే, అర్థమైందా? డ్రాయింగ్ షీట్ బట్టి మనం ఫోల్డింగ్స్ అనేది చేస్తాం. సపోజ్ ఇది డ్రాయింగ్ షీట్ అనేది ఇది 841 ఉంది, ఇది 594 షీట్ అనమాట. 594 షీట్. సో ఇక్కడ చూస్తే 841లో చూస్తే ఫస్ట్ ఫోల్డింగ్ అనేది 210 చేస్తాం అనమాట. ఎంత? 210. తర్వాత 4 ఫోల్డింగ్స్ అనమాట, 210. తర్వాత 210, లాస్ట్లో 211 అనమాట. ఇలా ఫోల్డింగ్ చేస్తాం. ఓకే, అదేవిధంగా 420 ఉంది, 594 ఉంది. ఇది కూడా 210 లెక్కే ఫోల్డ్ చేస్తాం. ఓకే, 420 ఉంటే 210 లెక్క ఫోల్డ్. అన్నీ కూడా 210 చివరిగా ఉండేది. ఈ 1 వెళ్ళిపోద్ది. అది మనం ఫోల్డింగ్స్ అనమాట. ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటాం అనమాట షీట్ బట్టి. ఓకే, ఏదైనా సరే ఎంత పెడతాం ఫోల్డింగ్కి? 210. ఎంత? 210. అర్థమైందా? ఇది ఈ ఫోల్డింగ్ ఆఫ్ షీట్స్ అనమాట. సో అవసరం లేదు. ఇప్పుడు మనకి టైటిల్ బ్లాక్ గురించి మాట్లాడదాం. సో డ్రాయింగ్లో టైటిల్ బ్లాక్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ టైటిల్ బ్లాక్ చూద్దాం. సో టైటిల్ బ్లాక్ అనేది ఇది టైటిల్ బ్లాక్ అండి, చూడండి జాగ్రత్తగా. సో ఇది టైటిల్ బ్లాకు. సో ఈ టైటిల్ బ్లాక్లో వచ్చేసి మనకి ఎంత ఈ మెజర్మెంట్స్ అంటే లెంత్ వచ్చి 185 ఉంటుంది, విడ్త్ వచ్చి
65 mm అనమాట. 65 ఉంటుంది చూసారా. ఓకే, ఈ టైటిల్ బ్లాక్ 185 × 65 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఒకసారి కింద ఫిగర్ చూడండి, ఇది రెండో ఫిగర్ చూడండి. ఈ ఫిగర్లో వచ్చి సో ఈ 65ని ఎలాగా డివైడ్ చేసాడంటే 10 mm లెక్క డివైడ్ చేసుకున్నాడు. ఓకే, 10 mm 10 mm 10 mm 10 mm ఇలా డివైడ్ చేసుకున్నాడు 65ని. ఓకే, అంటే ఎన్ని వచ్చాయి 1 2 3 4 5. ఇది లాస్ట్ వచ్చి 15 అనమాట. ఇది 15కి డివైడ్ చేసుకున్నాడు. ఓకే రైట్. సో ఇక్కడ మీకు నేను వేసి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగానండి. ఈ టైటిల్ బ్లాక్తో ఇది ముగించేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైనా సరే నా క్లాస్లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు కామెంట్ చేయండి. సో వీలైనంత మందికి పంపించడం చూడండి. మన తెలుగులో అయితే మాత్రం ఎవరు కూడా లేరు అనేసి చేయడం. మీరు కామెంట్ చేసినట్టయితే మీరు కామెంట్ బట్టి నేను ఇంకా చేయడానికి నాకైతే మోటివేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను ఈ టైటిల్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. ఓకే రైట్. తర్వాత మనకి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి మనకి యూజ్ చేస్తాం డ్రాయింగ్లో. ఇన్స్ట్రుమెంట్స్ గురించి నెక్స్ట్ క్లాస్ అనేది చెప్దాం. ఓకే, చూద్దాం. ఇవి ఏంటంటే చెప్పాను కదా ఎలా పెట్టాలి. సో డ్రాయింగ్ బోర్డులో టైటిల్ బ్లాక్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీనిది 65 mm, ఇది 185 mm. ఓకే, దీన్ని స్పేసెస్ చేసుకుంటాం. ఈ 185ని సో ఇక్కడ నుండి 60 తీసుకుంటాం రైట్. షీట్ లెక్క తీసుకుంటాం అనమాట. సో 65 ఏం చేస్తావు 10 mmతో ఒక 1 2 3 4 10 mm 10 mm 10 mm 10 mm ఇలా చేసుకొని లైన్ అనేవి సో 10 10 10 తీసుకుంటాం. సో ఇట్లా 10 10 టైటిల్ బ్లాక్ అనేది ఇలా గీసుకుంటాం అనమాట రైట్. ఇది అయిన తర్వాత 10 10 అనేది ఇలా తీసుకొని ఇక్కడ మనం ఈ లైన్స్ తీసుకుంటాం. ఓకే, చెక్ లైన్స్ అనేవి ఇట్లా తీసుకొని ఈ 185 ఉంది కదా, ఈ 185ని ఇక్కడ నుండి డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది 60, ఇక్కడ నుండి ఇది 60. ఇక్కడ వచ్చి నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట. నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ టైటిల్ ఏదైతే డ్రాయింగ్ వేస్తానో ఆ టైటిల్ వేస్తావు. ఓకే, ఆ టైటిల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తర్వాత నేము అవన్నీ కూడా వస్తాయి. బట్ ఇవన్నీ మనకి నేమ్ వస్తాయి, రోల్ నెంబరు, ఇయరు అని వస్తాయి కదా అది. సో ఈ బార్డర్స్ నేమ్స్ ఏదైతే రాస్తానో ఈ బార్డర్స్ అనేది ఎంత ఉండాలి 2.5 mm అనేది ఉండాలి. ఎంత 2.5. ఈ టైటిల్ బార్డర్ అనేది ఎంత ఉండాలి 5 mm. ఏంటి ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. సో ఇలా స్ప్లిట్ చేసి ఇది ఎంత ఉండాలి నేమ్ రాయడానికి నార్మల్ టైటిల్ నేమ్ రాయడానికి 5 mm ఉండాలని గుర్తుపెట్టుకోండి. బట్ ఇది బోర్డు యొక్క టైటిల్ బ్లాక్ యొక్క టోటల్ మెజర్మెంట్ ఎంత ఉంటుందంటే 185 × 65. ఇది గుర్తుపెట్టుకోండి చాలు టైటిల్ బ్లాక్ పరంగా. ఓకే, ఇదండి ఈరోజు క్లాసు. సో ఈ చెప్పింది మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో నచ్చితే నాకు షేర్ చేసి మీ సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను దీంతోపాటు ఫిట్టరు, డీజిల్ ఇంజిన్కి సంబంధించినవి కూడా, డీజిల్ మెకానిక్ సంబంధించినవి కూడా నేను క్లాసులు చెప్పడానికి వస్తాను. మీ సపోర్ట్ బట్టే ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.